హలో గైస్, ఈరోజు మనము లివర్ ఫ్రై ఎలా వండాలని చూడండి. ఎలా వండుతున్నాం చూడండి. ముందు మిర్చి, ఆనియన్, ఆయిల్ వేసుకో. కొద్దిగా అయితే మనము పసుపు వేసుకోవాలి. ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఇందులోనే మనము ఫ్లేవర్ వేసేయాలి. చూసారా, అర్థమైంది. ఇది లేవర్ అండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఇంకా కొద్దిగా గార్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇది గార్లిక్ ఇలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ విధంగా తీసి దీంట్లో కొద్దిగా మనకు కావాల్సినంత కారం వేసేద్దాం. ఇవ్వండి, కారం, చిల్లీ పౌడర్ ఎక్కువ వేయదు, మనం తగినంత వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, చూడండి ఇలా ఉంటుంది ధనియా పౌడర్. ఓకే, వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుందండి. కొద్దిగా ఈ విధంగా 5 నిమిషాలు పెట్టేసి తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఓకేనా? ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా నాకు జడిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసేయండి. ఈ విధంగా వాటర్ వేసుకుంటే ఏమంటామంటే బాగా ఉడికిన మొక్కలు ఇంకా మెత్తబడింది. ఓకేనా? ఈ విధంగా ఉడకని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి. అంటే మనకి చికెన్ లివర్ మంచిగా టేస్ట్ రావాలంటే ఈ విధంగా. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు అయితే అయిపోయింది కదా. దగ్గరికి అయిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేయండి. ఇదిగోండి చికెన్ మసాలా, చూసారా? ఈ విధంగా ఉడికిన తర్వాత అంటే ఇది కొద్ది దగ్గరగా అయితే అయిపోయినట్టే. ఓకేనా? దీని మీద మూత పెట్టుకోవడమే. ఇదండి, ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత అంటే మరి ఎక్కువ దగ్గరికి అయితే బాగుంటుంది, మనం కలుపుకోవడం కావాలి కదా. ఓకే, అంత బాగా వచ్చింది. ఈ విధంగా వండుకొని మీరు తినాలండి. ఓకేనా?